మనం సినిమాలో చూసుకున్నట్లయితే మనకు నచ్చిన హీరో గానీ, హీరోయిన్స్ గానీ ఎక్కువగా మేకప్‌లు అయితే వాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ హీరో, హీరోయిన్స్ అని అయితే కాదు. అక్కడ సినిమాలో నటించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మేకప్‌నైతే వేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే పాతకాలపు నాటి పౌరాణిక నాటకాలు ఉంటాయి కదా! ఆ నాటకాల్లో అలాగే ఫ్యాంటసీ సినిమాలో, డేడెడ్ వంటి సినిమాలో తప్పనిసరిగా మేకప్‌నైతే హీరో, హీరోయిన్స్ అలాగే ఆ సినిమాలో నటించే నటీనటులైతే తప్పగా వేసుకుంటారు. అసలు ఈ మేకప్ అనేది వేసుకోవడానికి గల ప్రధాన కారణాలేమిటి? ఒకవేళ మేకప్ వేసుకోకపోతే ఏమవుతుంది? అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్‌కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమాలో నటించే నటీనటుల శరీరం అలాగే వాళ్ళ ముఖం స్పష్టంగా కనిపించడానికి మేకప్ నైతే వేసుకుంటారు. ఇలా మేకప్ అనేది వేసుకోవడం వల్ల, లైటింగ్ వల్ల అలాగే కెమెరా ద్వారా ముఖం మీద వచ్చే నష్టాలను ఈ మేకప్ అనేది తగ్గిస్తుంది. సినిమా చేస్తున్నప్పుడు హీరో, హీరోయిన్స్ యొక్క ముఖ కవళికలను స్పష్టంగా కెమెరాలో బంధించాలంటే తప్పనిసరిగా మేకప్ అయితే వేస్తారు. మన షూటింగ్ లో మనం చూసుకున్నట్లయితే కెమెరా అనేది మన ముఖాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అంటే కెమెరా మొత్తం మన ముఖం పైన దృష్టి పడేలా కెమెరా అయితే అక్కడ వాడడం జరుగుతుంది. అటువంటి సమయంలో మన ముఖం పైన ఏవైనా మచ్చలున్నాయి అనుకోండి, అలాగే శరీరం మీద ఏమైనా మచ్చలున్నాయి అనుకోండి, అటువంటి లోపాలను సరిచేయాలంటే తప్పనిసరిగా ఆ సినిమాలో నటించే వారికి మేకప్ అయితే వేయాలి. కొన్ని సినిమాల్లో మనం చూసుకున్నట్టయితే పాత్రల కోసం కంపల్సరిగా హీరోకి, హీరోయిన్ కి మేకప్ అయితే వేయవలసి ఉంటుంది. కొన్ని సినిమాలో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ లుక్ కూడా అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే బాహుబలి సినిమా, ఆ సినిమాలో పురాతన కాలం నాటి సినిమా కాబట్టి దానికోసం హీరోకి, హీరోయిన్ కి అలాగే అందులో ఉన్న నటులకు, నటీనటులకు తప్పనిసరిగా మేకప్ అయితే వేయవలసి ఉంటుంది. అలాగే ఫ్యాంటసీ మూవీస్ తీసేటప్పుడు ఆ మూవీకి సంబంధించినటువంటి స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి తగ్గట్టుగా మేకప్ అయితే వేయవలసి ఉంటుంది. అలాగే సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఆర్ట్ లా ఉంటుంది. అందులో నటించే నటుల ప్రెజెన్స్ కూడా ఒక భాగం. అలాగే వాళ్ళ రూపం, కండిషన్ అనేది కథను ప్రభావితం చేస్తుంది. అందువల్ల దానిని సగటు ప్రేక్షకుడికి బాగా చూపించాలంటే తప్పనిసరిగా అందులో నటించే నటీనటులకు మేకప్ అయితే వేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా బాహుబలి సినిమానే మనం చెప్పవచ్చు. సినిమాలు చాలా వరకు మనం చూసుకున్నట్లయితే రియలిజం, అంటే సినిమా అనేది బ్యూటీ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ సినిమా తీసే దర్శకులు కూడా ఎక్కువగా బ్యూటీ మీదే దృష్టి పెడుతూ ఉంటాడు. సినిమాపై సగటు ప్రేక్షకుని ఆసక్తి పెంచాలంటే అలాగే విజువల్ గా కట్టిపడేయాలంటే తప్పనిసరిగా ఆ సినిమాని అందంగా ప్రజెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా చేయాలంటే కంపల్సరిగా అందులో నటించే నటులు, నటీనటులకు మేకప్ అయితే వేయాలి. అంటే సినిమాలో నటించే నటులు అందంగా లేరని ఇక్కడైతే కాదు. మేకప్ అనేది లేకుండా చాలా మంది హీరోయిన్స్, హీరోలు, నటులు అందంగానే ఉంటారు. కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్లకు బెటర్ ప్రెజెన్స్ రావాలంటే కొంత మేకప్ అనేది అవసరం ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లోనూ ఎక్కువ మేకప్ అయితే వేయరు. కొన్ని సినిమాలో తక్కువ మేకప్ అయితే వేస్తూ ఉంటారు. అది ఎందుకు వేస్తారంటే అక్కడ కథే ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తక్కువ మేకప్ వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే మలయాళం సినిమాలు అలాగే కొన్ని హిందీ ఆర్ట్ హౌస్ సినిమాలు మనం చూసుకున్నట్లయితే తక్కువ మేకప్ తోనైతే సినిమా తీయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కథ మీదే ఫోకస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ సినిమాలు తక్కువ మేకప్ అయితే వేసి ఆ సినిమాలను అయితే తీస్తూ ఉంటారు. మన తెలుగు సినిమాలో చూసుకున్నట్లయితే ఎక్కువ మేకప్ లేకుండా తీసిన సినిమాలు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.